ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. మీ అందరూ క్షేమంగా ఉండాలని, ప్రతి సమస్య నుండి విడుదల పొందాలని, ఎటువంటి కొరతలో ఉన్నారో ఆ కొరత దేవుడు తీర్చాలని ఒక దైవజనుడిగా ప్రార్థన చేయించి ఉన్నాను. దేవుడు మీకు క్షేమమిచ్చును గాక. దేవుని వాక్యము ధ్యానిందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనము నుండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల బాధ, వేదన దేవుడు చూశారు. కారణం ఏమిటి? దేవునికి వారు మర్రపెట్టారు. మర్రపెట్టువారు, నిజముగా మర్రపెట్టు వారిని దేవుడు ఆలకించి వారికి సహాయము చేస్తారు. ఐగుప్తులో ఎన్నో శ్రమలు పడుతున్నారు. యోసేపు వెళ్ళిన తరువాత యాకోబు సంతానము ఐగుప్తు దేశమునకి వెళ్ళినప్పుడు 70 మంది, వారు వందలు వేలు లక్షలుగా విస్తరించబడ్డారు. దేవుని యొక్క కృప వల్ల, ఆశీర్వాదం వల్ల. గనుక విస్తరించిన జనాంగాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు ఎరగని రాజు వచ్చాడు. ఆ రాజు వారిని ఎంతో బాధించి శ్రమపెట్టి దుఃఖపెట్టాడు. గనుక వారు వారి బాధలో దేవుని వైపు చూశారు. వారి దుఃఖాన్ని దేవునికి చెప్పుకున్నారు. రేయింబగలు మొర్రపెట్టి, దేవా మాకు సహాయము చేయమని వేడుకున్నారు. కన్నీరు కార్చారు. ప్రియులారా, వారి యొక్క హృదయ వేదన చూసిన దేవుడు, వారి యొక్క మొరను ఆలకించిన దేవుడు ఆ పరలోక రాజ్యము నుండి దిగివచ్చి మోషేతో మాట్లాడాడు. దేవుడైన యెహోవా ఆయన మాట్లాడిన తరువాత, నిన్ను ఐగుప్తు దేశానికి పంపుతున్నాను. నా ప్రజల మొర నా యొద్దకు వచ్చినది. ఐగుప్తు చేతుల్లో నుండి వారిని విడిపించి వాగ్దాన దేశము పాలుతేనెలు ప్రవహించే దేశానికి నీవు నడిపించాలి మోషే అని దేవుడు మాట్లాడుతూ వచ్చిన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి పరిగెట్టితే ఏనాటికైనది ఇబ్బంది. ఏనాటికైనా వారి తేలికగా మాట్లాడతారు. వారు ఒకవేళ సహాయము చేసినా, ఆదుకున్నా, నేను వారికి సహాయము చేశానని వారికి ఉంటుంది. దేవుడైతే ఆ విధముగా కాదండి. మనల్ని సృష్టించిన వాడు, మన కష్ట సుఖాలు ఎరిగిన వాడు, మనలను నడిపించే దేవుడు. గనుక మన బాధలు ఆయనకు చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తారు. మనుషులు చెప్పుకుంటే ఏదో ఒక రోజున ఇబ్బందికి మనం గురవుతాము, హేళనవుతాము, నిందలు అనుభవించవలసి వస్తుంది. మనసుకు శాంతి ఉండదు. గనుక మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, ఏ కష్టంలో ఉన్నారు? కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, సహాయం లేక నలిగిపోతున్నారా? కుటుంబ పోషణ గడవటం లేదా? పిల్లలు సరైన రీతిలో మాట వినటం లేదా? రక్షణ లేక నశించిపోతున్నారా? దేవుని బిడ్డలారా, దేవునికి మొర్ర పెట్టండి. దేవునితో మాట్లాడటము నేర్చుకోండి. దేవుని పాదాల పట్టుకుని బ్రతిమాలండి. సమస్తము నీవై ఉన్నావని ఆయన మీద భారము మోపండి. ఆయన ఆదుకుంటాడు. మరణాలకించి గొప్ప కార్యమును జరిగిస్తారు. దేవుడు న్యాయము చేసే దేవుడు. దేవుడు సహాయము చేసే దేవుడు. దేవుడు పరిస్థితులు మార్చేవాడు. గనుక
దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో నమ్మకంగా మర్రపెట్టి ప్రార్థించి పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం మాతో ఎలాగ మర్ర పెట్టాలో మీరు నేర్పించారు ప్రభువా, బోధించారు నాయన. నాడు ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లతో, దుఃఖముతో, నిట్టూర్పుతో వారి మర్ర పెడుతూ ఉండగా నీవు సింహాసనం మీద నుండి దిగివచ్చావు నాయన. ఆనాడు నాయన మానవుల మీద, ఇశ్రాయేలు మీద ఎంత ప్రేమ చూపావి, ఈనాడు అదే ప్రేమ ఉంది నాయన. మొరపెట్టలేకే నాయన నీ కార్యాలు మేము పొందుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీకు మర్ర పెట్టేవారిగా, నీ కనికరం పొందుకునేవారిగా నీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయము చేయండి. ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు నాయన. ఎన్నో ఇబ్బందులు గుండా వారి ప్రయాణము చేస్తూ ఉన్నారు. వారిని ఆదుకుని ఆదరించమని, వారికి సహాయము